అమ్మయ్య మొత్తానికి రెడీ అయిపోయానండి. బీచ్కి అయితే ఇంకా బయలుదేరేస్తాను. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అమ్మ తల్లే నువ్వు బీచ్కి వెళ్ళేదానికి మాకెందుకు గుడ్ న్యూస్ అని చెప్పి. నాకు గుడ్ న్యూస్ అయినప్పుడు మీకు కూడా గుడ్ న్యూసే కదా మరి. అయితే పిల్లలకు మార్నింగ్ అయితే గనక బెండకాయ ఫ్రై చేసి పంపించేసానండి. మేమైతే మధ్యాహ్నంకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. పులిహార చేశాను అనమాట. నేను ఒక బాక్స్ ఎత్తుకెళ్తూ పిల్లలకు కూడా ఒక బాక్స్ పెట్టాను. ఈవినింగ్ అలా పెడదామనేసి. ఇంకా నెక్స్ట్ అయితే నేను తినబోయేది ఇదే అనమాట టిఫిన్ కింద. మీరందరూ ఏం తింటారో కామెంట్ చేసేయండి. ఏం చెప్పమంటారా? ఎండలు స్టార్ట్ అయితే చాలు నేను చద్దన్నమే తింటానండి. చాలా మంది ఎచ్చులతో పోయిందంట ఎంగటమ్మ కాపురం అన్నట్లు చేస్తారు. నేది చద్దన్నమే, కాకపోతే టిఫిన్ తిన్నట్టు బిల్డప్ ఇస్తారనమాట. నిజం చెప్పమంటారా? చాలా హెల్త్ కి మంచిది. మీరు కూడా ట్రై చేయండి. అయితే గంజి వార్చి పెట్టేస్తాను. ఆ గంజిలో కొంచెం అన్నం వేసేస్తాను అనమాట. ఇది మా చిన్నప్పటి నుంచి అలవాటు అనమాట. ఎక్కువ మా తాతయ్య తినేవాడు. మా తాత అయితే ఇంకా ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి నంచుకునేవాడు. నేనైతే ఉల్లిపాయ నంచుకుంటే అసలు మా తాత ఒప్పుకునేవాడు. ఆడపిల్లలు తినకూడదు అని చెప్పి అయినా సరే తినేదాన్ని. అది ఇప్పుడు కూడా ఇలాగే అలవాటు అయిపోయింది అనమాట. చెప్తున్నా, ఈ రెండింటి కాంబినేషన్ హైలైట్ అబ్బా. మీరు కూడా ట్రై చేయండి. వీడియోస్ లైక్